హాయ్ అండి. నా ప్రాణం నీవే కదా మూడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఇక మురళీధర్ గారు మనోహర్ గారిని గుర్తు చేసుకునేసరికి శక్తికి తన 8 ఏళ్ల వయసులో నవ్వుతూ బయటికి వెళ్ళి శవంలాగా తిరిగి వచ్చిన తన తండ్రి గుర్తుకు రాగానే అప్పటి వరకు గంభీరంగా ఉన్నవాడు కాస్త తండ్రి ఆఖరి క్షణాలు గుర్తొచ్చేసరికి తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఎప్పుడూ ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకునే శక్తికి అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు చేరాయి. ఆ బాధలోనే అప్పటి వరకు కాస్త నవ్వుతూ ఉన్న శక్తి మొహం సీరియస్గా మారిపోయింది. మురళీధర్ గారు టేబుల్ మీద ఉన్న ఆ ఫైల్ని చూస్తూ, ఈ కేసుని డీల్ చేస్తూనే మీ నాన్న తన ప్రాణాల్ని కోల్పోయాడ్రా. ఈ కేసు వల్ల వాడి ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసినా కూడా మీ నాన్న వెనుకడుగా వేయలేదు. వాడికి అప్పటికే ఈ కేసు మరుగున పడిపోతుంది అని తెలిసినట్టుంది. ఆఖరి క్షణంలో నా దగ్గర మాట తీసుకున్నాడు. ఈ కేసు ఎలాగైనా సాల్వ్ చేయమని మీ నాన్న నా దగ్గర మాట తీసుకున్నాడ్రా. కానీ మీ నాన్న చనిపోయిన కొన్ని రోజులకే పైనుంచి ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల జస్ట్ అదొక యాక్సిడెంట్గా కొట్టిపడేసి క్లోజ్ చేసేశారు కేసుని. కేసు రీఓపెన్ చేయడానికి నేను చాలా ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. మీ నాన్న ఆఖరి కోరిక తీర్చాల్సిన బాధ్యత నీదేరా అని ఆఖరి క్షణాలలో మనోహర్ గారు తీసుకున్న మాట గురించి చెప్పారు. ఆ మాటలు విన్న శక్తి కళ్ళు ఇంకాస్త ఎర్రబడడంతో అతన్ని గమనించిన మురళీధర్ గారు, రే శక్తి, ఇదంతా గుర్తు చేసి నిన్ను బాధ పెట్టాలనో లేక నిన్ను రెచ్చగొట్టాలనో నా ఉద్దేశం కాదురా. నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. నువ్వు ఇప్పటి వరకు అమ్మ కోసం చాలా స్ట్రాంగ్గా ఉన్నావు. ఇక మీదట డ్యూటీ విషయంలో కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి అని అన్నారు శక్తికి ధైర్యం చెప్తూ. ఆయన మాటలకి శక్తికి చిరునవ్వుతో ఉన్న అవంతి గారు రూపం కళ్ళల్లో మెదిలేసరికి కాస్త శాంతించి, ఐఎమ్ సారీ సార్, కాస్త ఎమోషనల్ అయ్యాను, కానీ డ్యూటీ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఐ ప్రామిస్ యూ సార్. మా నాన్న ఆఖరి కోరిక తీర్చే బాధ్యత నాది. అలాగే మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నిలబెట్టే బాధ్యత నాది. ఈ కేసు నా బాధ్యత మాత్రమే కాదు, ఇది నా లక్ష్యం అని అన్నాడు దృఢంగా శక్తి. శక్తి మాటలకి మురళీధర్ గారికి చాలా సంతోషంగా అనిపించింది. ఇన్నేళ్ల తన స్నేహితుడి కోరిక అతడి కొడుకే తీర్చబోతూ ఉంటే దానికి మరింత సంతోషంగా అనిపించింది. ఆ ఫైల్ని చూస్తూ శక్తి, ఈ కేసుని నువ్వు అనఫిషియల్గా డీల్ చేయాలి. ఎందుకంటే ఇది క్లోజ్ అయిన కేసు. ఈ కేసు ముందుకు వెళ్ళాలంటే సాక్ష్యాలు చాలా అవసరం. అందుకే ముందు ఆ పనిలో ఉండు. ఇందులో నీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా అప్పట్లో మీ నాన్నతో కలిసి వర్క్ చేసిన మోహన్ని కాంటాక్ట్ చేయి అని చెప్పారు ఆయన. అలా వాళ్ళిద్దరూ మాటలు మరో అరగంట సాగాయి. శక్తి ఆయన దగ్గర నుంచి బయటికి వస్తూ ఉండగా అతని ఫ్రెండు అభి, మురళీధర్ గారి అబ్బాయి దగ్గర నుంచి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేశాడు శక్తి. చెప్పరా ఇడియట్, ఎక్కడున్నావు అని అన్నాడు శక్తి. ఇంకెక్కడా, గోవాలో ఉన్నానన్నాడు అభి. ఏంట్రా సడన్గా? ఏం లేదురా, నీ చెల్లి నాకు దాని మీద ప్రేమ తగ్గిపోయిందని ఓ గొడవ చేస్తూ ఉందిరా. అందుకే దానికి నా ప్రేమ ప్రూఫ్ చేద్దామనుకుని తీసుకొచ్చాను అని అన్నాడు అభి. రే ఇడియట్, ఏంట్రా ఆ మాటలు? అయినా ఏంట్రా నీ నాటకాలు? విద్య ఇక్కడే ఉంది, నాకు నిన్న కూడా కనిపించిందిలే, కానీ ఇంతకీ తమరెక్కడున్నట్టో అని అన్నాడు శక్తి అసహనముగా. ఒక కేసు విషయమై ముంబై వచ్చాన్రా. సర్లే, ఇది ఎప్పుడూ ఉండేదే, కానీ ఇంతకీ ఎలా ఉంది నీ ఫస్ట్ డే అని అన్నాడు అభి. ఇప్పుడే మామ దగ్గర నుండి వస్తున్నాన్రా, ఆయన ఒక కేసు అప్పగించారు, ముందు ఆ పని చూడాలి అన్నాడు శక్తి. మా నాన్న నువ్వు ఈ డ్యూటీ విషయంలో కరెక్ట్గా సరిపోతారులే అని అన్నాడు అభి. రేయ్, నువ్వు రిటర్న్ వచ్చాక నన్ను కలువు, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. సరేరా, నేను 2 డేస్లో వచ్చేస్తాను, వచ్చాక కలుస్తానన్నాడు అభి. అలా వీళ్ళ సంభాషణ ముగియగానే అభి తన వర్క్లో బిజీ అయిపోతే ఇటు శక్తి, మురళీధర్ గారు తనకి అఫీషియల్గా అప్పగించిన మారన్ కేసు పనిలో ఉండిపోయాడు శక్తి. అభి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో బ్లడ్ స్ప్లాటర్ అనాలిసిస్ట్గా వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక కేసు విషయమై ఆ కేసు డీల్ చేస్తున్న ఆఫీసర్తో ముంబై వెళ్ళాడు. ఆ పనిలో ఉండగా నిన్న శక్తి కాల్ చేసినప్పుడు ఈరోజు తన జాయినింగ్ విషయం చెప్పడం గుర్తొచ్చి అతనికి కాల్ చేశాడు. శక్తి, అభిలు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ లేవు. కలిసే పెరిగారు, కలిసే చదువుకున్నారు. వీళ్ళు ఎంచుకున్న దారులు వేరైనా లక్ష్యం మాత్రం ఒకటే. తప్పు చేసిన వాడు ఎవ్వడూ చట్టం నుంచి తప్పించుకోకూడదు అనేది వాళ్ళిద్దరి ధ్యేయం. ఇక రాత్రి 8 అవుతుండగా తన డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరుకున్న శక్తికి హాల్లో ఉన్న తన తండ్రి ఫోటో ముందు మౌనంగా రోధిస్తున్న తన తల్లి కనిపించగానే మనసుకి చాలా కష్టంగా అనిపించింది. తన క్యాప్ గన్ టీపాయ్ మీద పెట్టి సౌండ్ చేయకుండా వెళ్ళి అవంతి గారిని వెనక నుండి ఆమె మెడ చుట్టూ చేతులేసి హక్ చేసుకుని, మనిద్దరి సంతోషంలోనే నాన్న హ్యాపీనెస్ ఉందని ఎప్పుడూ చెబుతూ ఉంటావు కదా వంతి. మరి అలాంటప్పుడు నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే పైనుండి నిన్ను చూస్తున్న నాన్నని కూడా బాధ పెడతావా
అని అడిగాడు ఆమెను తన వైపు తిప్పుకొని ఆమె కన్నీళ్లు తుడుస్తూ. నిజానికి అవంతి గారివి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలని చెప్పాలి. చిన్నప్పటి నుండి తన తండ్రే శక్తికి ఇన్స్పిరేషన్. చిన్న వయసు నుండే తన తండ్రిలాగానే ఒక మంచి పోలీస్ ఆఫీసర్ కావాలన్నది శక్తి కల. అది తెలిసిన మనోహర్ గారు చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవారు. ఈరోజు శక్తి తన కళ నిజం చేసుకుంటే ఆ మూమెంట్ని కళ్ళారా చూడడానికి ఆయన లేకుండా పోయేరే అన్నది అవంతి గారి బాధ. కానీ శక్తి తన కళని నిజం చేస్తున్నాడని ఫోటోలో ఉన్న మనోహర్ గారికి సంతోషంగా చెప్పుకున్నారు అవంతి గారు. ఆ సంతోషంలో వచ్చిన కన్నీళ్ళేవి. శక్తి మాటలకి ఆవిడ నవ్వుతూ అతని మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని అతన్ని నుదుటిపై ముద్దు పెట్టి, ఇవి కన్నీళ్లు కాదు శక్తి, మీ నాన్నతో నా సంతోషం పంచుకుంటున్నాను అని యూనిఫామ్లో అచ్చం మనోహరిలాగానే ఉన్న శక్తిని పైనుండి కింద వరకు చూస్తూ, మీ నాన్నను చూసినట్టే ఉందిరా అని అన్నారు కన్నీళ్లతో నవ్వుతూ. ఇక శక్తి నవ్వుతూ ఆవిడ కన్నీళ్లు తుడిచి, బాగా ఆకలిగా ఉంది అవంతి, తొందరగా ఫ్రెష్ అయి వచ్చేస్తాను అని శక్తి ఫ్రెష్ అవ్వడానికి వెళితే అవంతి గారు శక్తి ఆకలి అనేసరికి తొందరగా కిచెన్లోకి వెళ్లారు. కాసేపటికి తల్లి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటూ డిన్నర్ కానిచ్చి హాల్లో సెటిల్ అయ్యారు. అవంతి గారి ఒడిలో పడుకున్న శక్తి ఆమె చేతి వేళ్లు విరుస్తూ, అమ్మా, నా బంగారం లంగా ఓణిలో ఎంత అందంగా ఉందో తెలుసా? నాకు తనని డిస్క్రైబ్ చేయడానికి మాటలు రావట్లేదు కానీ అంటూ ఆగిపోయిన శక్తిని చూస్తూ, కానీ ఏంటి నాన్న, ఏమైంది అని అడిగారు అవంతి గారు. తన ఒడిలో ఉన్న శక్తి తల నిమురుతూ తను అతుల్యను చూసిన ఆ క్షణం గుర్తుకు చేసుకున్న శక్తి మొహంలోనికి సంతోషం, బాధ ఒకేసారి వచ్చి చేరాయి. బాధగా తన కళ్ళల్లో ఏదో తెలియని బాధ కనిపించిందమ్మా. నేనున్న ఆకాసేపు తనని గమనిస్తూనే ఉన్నాను. చిన్న నవ్వు కూడా లేకుండా ఏదో పోగొట్టుకున్న దానిలా చాలా బాధగా, ఎందుకో కంగారుగా కనిపించింది. తనని చూస్తే చదువుకునే అమ్మాయిలాగానే ఉంది. ఈ ఏజ్లో తనకి అంతగా చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా బాధపడే సమస్యలేముంటాయమ్మా అని అడిగాడు. శక్తి ప్రశ్నకు అవంతి గారు నవ్వుతూ అతని తలనిమిరి, ఎవరి జీవితంలో ఏం సమస్యలు ఉన్నాయో మనం ఊహించలేం శక్తి. నువ్వు అంటూ ఉంటావు కదా, లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అని. అది ముమ్మాటికి నిజం. జీవితం కొంతమందికి సంతోషాలను పరిచయం చేస్తే కొంతమంది కష్టాలను పరిచయం చేస్తుంది. ఏ క్షణం ఏం జరుగుతుందో ఊహించడం ఎవరి తరం కాదు. మన జీవితంలో మీ నాన్న మనకి దూరం అవ్వడం తీరని లోటుని మిగిల్చింది. అలాగే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక కష్టం ఉంటుంది శక్తి. కష్టం లేని మనిషి అంటూ ఎవరూ ఉండరు అన్నారు. ఆవిడ చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు శక్తి. అటు కాలేజీ నుండి ఇంటికి చేరుకున్న అతుల్య ఫ్రెష్ అయి బుక్స్ ముందు వేసుకొని డిన్నర్ టైం వరకు ఆ పుస్తకాలను తిరిగేసింది. వల్లి గారు డిన్నర్ తీసుకొచ్చి ఇవ్వడంతో ఎప్పటిలాగానే బ్రతకడానికి మాత్రమే తిన్నట్టు పిడికిడ అన్నం వడ్డించుకొని ఆ పరబ్రహ్మ స్వరూపానికి దండం పెట్టుకుని రెండంటే రెండే ముద్దలు తినేసి విండో దగ్గర కూర్చుండిపోయింది. కాలేజీకి వెళ్ళినప్పటి నుండి అతుల్యను గుళ్ళో శక్తి చిరునవ్వు తెగ డిస్టర్బ్ చేస్తూనే ఉంది. కానీ అతుల్య తనని తాను శక్తి నుండి చాలా డైవర్ట్ చేసుకుంటూ ఎక్కువ చదువులోనే టైం గడిపేయడంతో కాస్త మైండ్ డైవర్ట్ అయ్యింది. ఇప్పుడు కూడా ఆమె ఆలోచనలు ఎంత వద్దనుకున్నా అతను చూసిన ఆ క్షణం చూపులు, అతని కళ్ళల్లో మెరుపు, అతని చిరునవ్వు ఇవే గుర్తొస్తూ తెగ డిస్టర్బ్ చేస్తూ ఉంటే తనని తాను తిట్టుకుంటూ కాసేపు అక్కడే గడిపేసింది. కాసేపటికి పడుకున్నా కూడా నిద్ర పట్టక అవస్థపడుతూ ఎప్పటికో నిద్రపోయింది అతుల్య. అర్ధరాత్రి అవుతుండగా అతుల్య మొదటిసారి ధైర్యం చేసి జీవితం మీద ఆశతో చాలా కష్టపడి ఆ బంగ్లా నుండి, అక్కడున్న సెక్యూరిటీ నుండి తప్పించుకొని గుండెను గుప్పెట్లో పట్టుకుని తన ప్రాణం కోసం పరుగులు మొదలుపెట్టింది. అలా మొదలుపెట్టిన తన పరుగులో వేగం తన వెనక వాళ్ళ సెక్యూరిటీ తనని పట్టుకోవడానికి రావడంతో ఇంకాస్త పెంచింది. అలా వెనక్కి పరిగెడుతూ ఎదురుగా ఉన్న ఎవరినో గుద్దేసి అప్పటికే బాగా నీరసించిపోవడంతో స్పృహ తప్పి పడిపోయింది అతుల్య. అంతే, ఒక్కసారిగా మంచి నిద్రలో ఉన్న అతుల్య ఉలిక్కిపడి లేచి కూర్చొని భయంతో చెమటలు పట్టిన తన శరీరాన్ని చేత్తో తుడుచుకుంటూ తనకి వచ్చింది కళ అని అర్థం కాగానే తల పట్టుకుని పక్కనే ఉన్న వాల్ క్లాక్లోకి టైం చూసింది. తెల్లారి 3 దాటడంతో ఆ పక్కనే ఉన్న తన తల్లిదండ్రుల ఫోటోను చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ, అసలు జీవితం మీదే ఆశలేని నాకు ఈ జైలు నుండి తప్పించుకోవాలి అన్న ఆలోచన ఎందుకు వస్తుంది అప్పా? ఎందుకు నాకు 1 ఇయర్ నుండి ఇదే కల వస్తూ నన్ను ఇబ్బంది పెడుతూ ఉంది? ఈ టైంలో వచ్చిన కలలు నిజమవుతాయంటారు,
ఈ కళ ఎప్పటికీ నిజం కాకూడదు. నాలో నా చిన్నప్పుడే చనిపోయిన ఆశలు మళ్ళీ పుట్టకూడదు. ఇలాంటి ఆలోచన వచ్చినా కూడా నా వల్ల నన్ను కాపాడాలి అనుకునే ఇంకొక ప్రాణం బలైపోతుంది. తెలిసి తెలిసి మళ్ళీ అదే తప్పు చేయలేనమ్మా అని తని తాను సముదాయించుకొని రోజు తనకి ఆ కళ వేకప్ కాలలా అదే టైంకి నిద్ర లేపడంతో అలవాటుగాని బ్రష్ చేసుకుని వచ్చి బుక్స్ ముందేసి కూర్చుంది అతుల్య. ఆ టైంలో ఆమె రూమ్లో రోజు అదే టైంకి లైట్ వెలగడంతో అలవాటుగానే వెట్రి గారు వాటర్ తాగడానికి లేచి వచ్చి చదువుకుంటున్న అతుల్యని చూసి వెళ్ళిపోయారు. శక్తి నైట్ ఎక్కువసేపు తల్లితో ముచ్చట్లు పెట్టుకున్నా తనకి మురళీధర్ గారు అప్పగించిన మారన్ కేసు విషయమై తన సబార్డినేట్స్తో తనకి ఫస్ట్ మీట్లోనే నమ్మకం కలిగిన ఇద్దరిని ఆల్రెడీ కేసుకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ సీక్రెట్గా కనుక్కోమని చెప్పడంతో వాళ్ళు ఆ విషయమై శక్తికి కాల్ చేశారు. శక్తి ఇద్దరితో చాలాసేపు ఆ కేసు గురించే డిస్కస్ చేశాడు. వాళ్ళు కూడా శక్తిలో వర్క్ పరంగా ఉన్న సిన్సియారిటీకి అతని మీద మొదటి పరిచయంలోని అభిమానం పెంచుకున్నారు. ఆ ఇద్దరు కేసుకు సంబంధించి వాళ్ళు గేదర్ చేసిన కొన్ని డీటెయిల్స్ చెప్పడంతో శక్తి వాటి గురించి ఇంకాస్త డీప్గా ఆలోచిస్తూ మురళీధర్ గారు తనకిచ్చిన ఫైల్ ఓపెన్ చేసి చాలాసేపు ఆ కేసు గురించి స్టడీ చేస్తూ గడిపేశారు. నైట్ లేటుగా నిద్రపోయినా ఉదయాన్నే నిద్రలేచి అలవాటు ఉన్న శక్తి తొందరగానే నిద్రలేచి వర్కౌట్స్ చేయడానికి జిమ్కు వెళ్ళిపోయాడు. అక్కడి నుండి యథావిధిగా తన డే స్టార్ట్ అయిపోయింది. ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి తను స్టేషన్కి వెళితే అవంతి గారు కాలేజీకి వెళ్ళిపోయారు. రోజంతా ఆ కేసు మాత్రమే కాకుండా పెండింగ్లో ఉన్న కేసు కూడా స్టడీ చేస్తూ వాటిలో కొన్ని కేసులు ప్రస్తుతం శక్తి డీల్ చేస్తున్న కేసుకి లింక్ అయ్యి ఉండడంతో ఆ విషయం మాత్రం సీక్రెట్గా ఉంచి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ మీద ఇంకాస్త ప్రెషర్ పెంచాడు.